అందరికీ షలోం. ఇప్పుడు ఆసరాబి టెబెట్ అంటే ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్టి నుండి 3336 సంవత్సరంలో ఇస్రాయేలీలు టెబెట్ నెల 10వ రోజున ఆసరాబి టెబెట్ రోజున బాబిలోనియన్ చక్రవర్తి నెబుకద్నెజరు సైన్యాలు యెరూషలేమును ముట్టడించాయి. 30 నెలల తర్వాత 9 తమ్మూజ్ 3338న నగర గోడలు బద్దలు కొట్టబడ్డాయి మరియు ఆ సంవత్సరం 9న పవిత్ర ఆలయం నాశనం చేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోనియాకు బహిష్కరింపబడ్డారు. ఆ రోజు వారు ఆ దినాన్ని ఉపవాస దినంగా జరుపుకుంటారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఆహారం మరియు పానీయాలను తీసుకోవడం మాని ప్రార్థనలు చేయడం అనేది జరుగుతుంది. ఉపవాసం ఆకాశంలో 3 మధ్య తరహా నక్షత్రాలను చూసిన వెంటనే ముగుస్తుంది. అనేక ఉపవాస దినాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం పవిత్ర ఆలయం విధ్వంసం చుట్టూ తిరిగే వివిధ సంఘటనలను స్మరించుకుంటాయి. ఇప్పుడు ఆ ఉపవాసాలు ఏమిటి, ఎప్పుడు, ఎందుకు చేశారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గెదల్యా ఉపవాసం తిష్రే నెల 3వ తారీఖున యూదయ గవర్నర్గా గెదల్యా హత్య చేయబడ్డాడు. యోమ్ కిపూర్ తిష్రే నెల 10వ తారీఖు ఎలోహిం మన పాపాలను క్షమించే ప్రాయశ్చిత్త దినము. ఆసరాబి టెబెట్ అంటే టెబెట్ 10వ తారీఖున బబులోను సైన్యం యెరూషలేమును ముట్టడించారు. ఎస్తేరు ఉపవాసం ఆదారు 13. ఎస్తేరు రాజు దగ్గరికి రాకముందు ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండేలా చేసింది. ఆసర్బి తమ్మోజ్ అంటే తమ్మోజు 17వ తారీఖు రోమన్లు యెరూషలేమును నాశనం చేయడానికి లోపలికి ప్రవేశించారు. తిషాబి ఆవ్ 9వ తారీఖున రెండవ ఆలయం ధ్వంసమయ్యింది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలకు సంబంధించిన ఉపవాసాలు. మనమెందుకు ఉపవాసం ఉండాలి అంటే ఆ మందిరం మళ్ళీ తిరిగి కట్టబడాలని ఉపవాసం ఉండాలి. ఆలయం నాశనం కావడం మన తప్పు కాదు. ఆ సమయంలో ప్రజలు తమ మార్గాలను మెరుగుపరుచుకోవాలని హెచ్చరించిన ప్రవక్తల మాటలు వినడానికి నిరాకరించారు. దాని పర్యవసానం మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాము. కాబట్టి ఆ మందిరం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వివరణ అనేది చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.